గంజాయి మత్తులో యువత ఊగిపోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎక్సైజ్ సిబ్బంది గంజాయి స్మగ్లర్లపై నిఘా ముమ్మరం చేశారు. కుమారపల్లి మార్కెట్ ప్రాంతంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మఫ్టీలో వెళ్లి కొంతమంది వ్యాపారులను యువతను అదుపులోకి తీసుకున్నారు. చైన్ లింక్ ద్వారా యువత చేతికి గంజాయి చేరుతున్నట్లు గుర్తించారు. కొంతమంది యువకులను ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చైన్ సిస్టమ్ను పూర్తిగా నిర్మించగలిగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గంజాయి మత్తులో యువత ఊగిపోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎక్సైజ్ సిబ్బంది గంజాయి స్మగ్లర్లపై నిఘా ముమ్మరం చేశారు. కుమారపల్లి మార్కెట్ ప్రాంతంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మఫ్టీలో వెళ్లి కొంతమంది వ్యాపారులను యువతను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, వరంగల్ నగరంలో గంజాయి మత్తులో యువత అంతా కూడా చెలరైపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గంజాయి స్మగ్లర్లపై ఎక్సైజ్ శాఖ సిబ్బంది ముమ్మర నిఘా చేపట్టినట్టు తెలిసింది. మఫ్టీలో హనుమకొండలోని కుమారపల్లి మార్కెట్ ప్రాంతంలో కొంతమంది వ్యాపారులను యువతను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కుమారపల్లి మార్కెట్ లో వివరాలు అంతా సేకరించి ఎవరైతే ఇక్కడ నుంచి వ్యాపారులు కావచ్చు ఇటు గంజాయి తీసుకున్నటువంటి యువతను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ సిస్టమ్ అంతా కూడా చైన్ లింక్ ద్వారా గంజాయి సరఫరా కొనసాగుతున్నట్టు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. చైన్ లింక్ ద్వారా యువత చేతికి గంజాయి చేరుతున్నట్లు గుర్తించి పక్కా సమాచారంతోనే యువతను కొంతమంది వ్యాపారులను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ చైన్ సిస్టమ్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తారు. గత కొద్ది రోజులుగా ఎక్సైజ్ సిబ్బంది పూర్తి వివరాలు సేకరించి అసలు చైన్ సిస్టమ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, యువత ఎక్కడ తీసుకుంటున్నారు, వ్యాపారులు ఎవరు అంటే కూడా పూర్తి వివరాలు సేకరిస్తూ దీన్నంతా కూడా నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కొంతమంది వ్యాపారుల తీరు మారకపోవడం, వ్యాపారులంతా ఇలానే గంజాయి సరఫరా చేయడంతోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నట్టు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంతమంది యువకులని అదుపులోకి తీసుకొని ఎక్సైజ్ సిబ్బంది విచారిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ గంజాయి రవాణా కొనసాగుతుంది, ఈ వ్యాపారులు ఎంతమంది ఉన్నారు, వరంగల్ నగరంలోనే ఉన్నారా లేదంటే ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి ఈ సరఫరా అవుతుందా, ఎటువంటి చర్యలు తీసుకుంటే నిర్మూలించేందుకు ప్రయత్నం చేసినట్టు కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఒక ముమ్మర నిఘా ఏర్పాటు చేసి గంజాయి మత్తులో యువత ఉండకుండా యువత భవిష్యత్తు పాడు కాకుండా ముమ్మరంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైతే యువత కావచ్చు కొంత అనుమానాస్పద స్థితిలో కనపడ్డ వారు కావచ్చు, అనుమాన స్థితిలో కొంత బైక్ పై ఆటోలపై వెళ్తున్న వారందరికీ కూడా తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా యువత తీరు మార్చుకోవాలి. యువత ఎటు వెళుతున్నారు, వాళ్ళు స్టడీకి కావచ్చు వాళ్ళ కాలేజీకి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం తల్లిదండ్రులు కూడా నిఘా ఉంచాలని అధికారులు చెప్తా ఉన్నారు. యామిని. రైట్, థాంక్యూ తిరుపతి.